పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఏలూరు కలెక్టరేట్ ఎదుట ఏఎస్ఎఫ్ నేతలు ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు విద్యార్థులను మోసం చేశారని మండిపడ్డారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఉన్నటువంటి ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, మరోవైపు విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కూడా ఏఎస్ఎఫ్కి సంబంధించినటువంటి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కూడా విద్యార్థులు ఆందోళన బాట పెట్టారు. వీరితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటండి? అసలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యారంగంలో ఏ విద్యార్థి సమస్య ఎదుర్కొంటున్నా ఆ సమస్యని ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసినా సరే, ఏ విద్యార్థి అయినా విద్యార్థిని అయినా నేను ముందుంటా, నేను ఆ సమస్యను వెంటనే పరిష్కరిస్తానని చెప్పినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మేము అడుగుతున్నాం, ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు మీకు కనబడట్లేదా? రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. వారు సర్టిఫికేట్స్ తీసుకోవడానికి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఫీజులు కడితేనే మీకు సర్టిఫికేట్లు ఇస్తామంటున్నారు, మీరు ఫీజులు కడితేనే మీకు హాల్ టికెట్లు ఇస్తామంటున్నారు. ఈ విధంగా బీటెక్, డిగ్రీలు, ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఈరోజు విద్యార్థుల సమస్యలు ఎదుర్కొంటున్నారు. స్కూల్స్ మెర్జింగ్ అన్నారు, అదేమన్నా చేసావా? లేదు. ఎక్కడ మీరు చేస్తాను అన్నిటివే మేము అడుగుతున్నాం. మీరు ఇచ్చినటువంటి హామీలే మేము అడుగుతున్నాం. ఒకటంటే ఒకటి చేయాల. ఇది సూపర్ పాలన కాదు, విద్యారంగానికి మారినటువంటి శాపనగా విద్యారంగాన్ని నాశనం చేసడానికి వచ్చినటువంటి పాలన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్రలో కూడా మరి ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్కి వెళ్ళడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కూడా వెళ్ళారు. మా ప్రభుత్వం రాగానే విద్యార్థులకు కానీ విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ అందరూ కూడా న్యాయం చేస్తామని తెలియజేశారు. మరి అదేవిధంగా మేము ఆ న్యాయాన్ని అడుగుతా ఉన్నాం ఏఐఎస్ఎఫ్గా. మరి ప్రతి విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అంటే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, తర్వాత పీజీ విద్యార్థులు శాపంగా మారినటువంటి జీవనామా 70 రద్దు చేస్తామని తెలియజేశారు. యువకాలం పాదయాత్ర నారా లోకేష్ గారు కూడా తెలియజేశారు. అంటే ఫీజులు కళాశాలలో మా ప్రభుత్వం రాగానే మేమే చెల్లిస్తాం, విద్యార్థులు చదువు పూర్తి అవగానే సర్టిఫికెట్లు తేజీలో పెడతామని తెలియజేశారు. మా సర్టిఫికెట్లు ఎక్కడ కనబడట్లా, చేతిలో ఏం పెట్టినట్టు కూడా చెవులో పూలు పెట్టి వెళ్ళిపోయారు. అయితే 6,400 కోట్లకు సంబంధించినటువంటి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లించాలి. పూర్తిగా నారా లోకేష్ ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రి కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు కూడా పూర్తిగా గాలికి వదిలేసి ఇతర శాఖలకు సంబంధించి కూడా పూర్తిగా షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారని చెప్పి విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి హాస్టల్కి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలి. మరోవైపు ఉన్నటువంటి విద్యారంగంలో సంబంధించి ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు కూడా చెల్లించుకుంటే కనుక తాము పూర్తిగా చెలో అసెంబ్లీకి కూడా పిలుపునిస్తామని చెప్పి విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నట్టు కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.